బీజేపీ మహిళా నేత మౌనికా సుంకర సమంత సాయి పల్లవిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పహల్గాంలో ఉగ్రదాడుల దాడి తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపివేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే సమంత దీన్ని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవటానికే భూమి మీద పుట్టాం. నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత పోస్టు చేసింది. సమంత షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత ఆ పోస్టును డిలీట్ చేయటం జరిగింది. తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత మౌనికా సుంకర ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మన దేశ తిండి తింటూ మన దేశ వనరులను ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లకు ఒళ్ళు ఉంటుందని, ముద్దుగా మొహాలుంటాయని, కానీ మెదడు మాత్రం ఉండదని మౌనిక విమర్శలు గుప్పించారు. సమంత నీళ్లు నది తాగదని, పండ్లు చెట్లు తినదని, పాకిస్తాన్కు నీళ్లివ్వాలని చెప్పిందని, ఆమె చెప్పిన మాటకు ఏ కంపెనీ చెప్పు వాడాలని మౌనిక ప్రశ్నించారు. ఇదే సమయంలో సాయి పల్లవిపై సైతం ఆమె ఫైర్ అయ్యారు. మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని మౌనిక అన్నారు. సాయి పల్లవి గోరక్ష చేసేవాళ్లను ఉగ్రవాదులని అంటుందని, భారత ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్తాన్తో ఉన్న వాళ్లకు భారత్ శత్రువని సాయి పల్లవి గతంలో చెప్పిన మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారంటూ మౌనిక వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంత సాయి పల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్లిపోవాలని సమంత సాయి పల్లవులకు మౌనికా సుంకర సూచించారు. వీళ్ళు ఒళ్ళు చూపించుకుని డబ్బులు సంపాదించుకున్నారని, వీరు ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనికా సుంకర చేసిన ఆరోపణలు, విమర్శలు సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. మౌనికా సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. సమంత సాయి పల్లవి అభిమానులు మౌనికా సుంకరపై విరుచుకుపడుతున్నారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదని, నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చటం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు కూడా మౌనికా సుంకర వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు మౌనికా సుంకర తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.